మీరు ఎప్పుడైనా గమనించారా కాలేజీకి వెళ్ళక ముందు మన మొబైల్ డేటా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది కానీ క్లాస్ రూమ్ కి వెళ్ళాక బఫరింగ్ అండ్ స్లో అవుతుంది. ఇప్పుడు మీకు సింపుల్ గా రీజన్ చెప్తాను. ఈ వీడియో చూస్తే నెక్స్ట్ టైం స్లో ఇంటర్నెట్ కి ఫోన్ ని బ్లేమ్ చేయకుండా ప్రాబ్లం అర్థం చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ వాల్స్, మెటల్ స్ట్రక్చర్, అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ లేదా బిగ్ బిల్డింగ్స్ వల్ల మొబైల్ టవర్ సిగ్నల్స్ రీచ్ అవ్వకపోవడం కామన్ ప్రాబ్లం. అవుట్ సైడ్ సిగ్నల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ బిల్డింగ్స్ లోపల వీక్ అవుతుంది. క్లాస్ రూమ్ లో ఒకే టైం లో చాలా మంది స్టూడెంట్స్ మొబైల్ డేటాను యూజ్ చేస్తారు. అప్పుడు నెట్వర్క్ షార్టేజ్ అవుతుంది. అప్పుడు స్పీడ్ నార్మల్ గా స్లో అవుతుంది. సో స్లో నెట్వర్క్ అంటే సిగ్నల్ ప్రాబ్లం అండ్ ఓవర్ క్రౌడింగ్ ని బ్లేమ్ చేయాలి. కొన్ని కాలేజెస్ అవుట్స్కట్స్ లో ఉంటాయి. మొబైల్ టవర్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే బిల్డింగ్ లోపల సిగ్నల్ వీక్ అవుతుంది. ఇది ఒక నార్మల్ నెట్వర్క్ లిమిటేషన్స్ వల్ల జరుగుతుంది. అదర్ మైనర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వెదర్, రైన్ లేదా ట్రీస్ సిగ్నల్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. కొన్ని ఫోన్స్ లో అయితే యాంటెనా కూడా వీక్ గా ఉంటుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు హాస్టల్లో ఒక వీడియోని స్ట్రీమ్ చేస్తున్నారు పర్ఫెక్ట్ స్పీడ్ లో. క్లాస్ రూమ్ కి వెళ్ళగానే బఫరింగ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా? అవుట్ సైడ్ నెట్వర్క్ ఓపెన్ గా ఉంటుంది. బిల్డింగ్ లోపల సిగ్నల్స్ బ్లాక్ అయ్యి ఓవర్ క్రౌడ్ వల్ల స్లో అవ్వడం నార్మల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాస్ రూమ్ లో డేటా స్లో అయిన రీజన్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ టైం ఇంటర్నెట్ స్లో అయితే ఫోన్ ని బ్లేమ్ చేయకండి, బిల్డింగ్స్ అండ్ నెట్వర్క్ కవరేజ్ ని బ్లేమ్ చేయండి. మన ఛానల్ అన్స్టాపబుల్ యూ లో ఇంకా టెక్ సీక్రెట్స్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ఫన్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్.